హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఆర్ ఐఎన్ఎస్టీ. ఈరోజు నేను మీకు ఇండియా పోస్ట్ సర్కిల్ జీడిఎస్ రిక్రూట్మెంట్ 2024కి సంబంధించిన నోటిఫికేషన్తో అయితే మీ ముందుకు వచ్చాను. ఇంకా వాటి గురించి డీటెయిల్స్ చూద్దాం. చూసే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంక మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇండియన్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్ జీడిఎస్ రిక్రూట్మెంట్ 2024 నుంచి మనకి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఇది చాలా పెద్ద పోస్ట్. దీంట్లో మనకి 44,228 పోస్టులతో భారీ నోటిఫికేషన్ అయితే మనకి ముందుకు వచ్చిందండి. ఇంకా దాని గురించి డీటెయిల్స్ చూద్దాము. ఇంకా దీన్ని ఒక పోస్ట్ డేట్ వచ్చేసి మనకి 15/7 అంటే ఈరోజే మనకి పోస్ట్ డేట్ అయ్యిందండి. టోటల్ వేకెన్సీ వచ్చేసి మనకి 44,228 పోస్టులు ఉన్నాయి. సో దీంట్లో మనకి గ్రామీణ డాక్ సేవక్ మరియు పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన జాబ్స్ అన్నీ ఉన్నాయండి దీంట్లో. ఇంకా ఫీజు విషయానికి వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఫీమేల్ మరియు ట్రాన్స్జెండర్స్కి ఫీజు అయితే అసలు ఏమీ లేదండి. ఇంకా మిగిలిన అభ్యర్థులందరూ 100 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇదంతా కూడా ఆన్లైన్లోనే పే చేయాలి. ఇంకపోతే మనకి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకి స్టార్టింగ్ డేట్ మనం అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 15th 7 అంటే ఈ రోజు నుంచి నెక్స్ట్ మంత్ 5వ తారీఖు వరకు అండి. అంటే August 5th వరకు మనకి డేట్ అయితే ఉందండి. సో ఫ్రెండ్స్, వీలైనంత త్వరగా అయితే అప్లై చేసుకోండి. లాస్ట్ మూమెంట్ వరకు అస్సలు వెయిట్ చేయొద్దు. వెయిట్ చేస్తే మళ్ళీ లాస్ట్ మూమెంట్లో సర్వర్లు బిజీ అయిపోతాయి కాబట్టి వీలైనంత త్వరగా అయితే అప్లై చేసుకోండి. ఇంకా మీరు ఏమైనా తప్పులు కనుక చేసినట్లయితే, అప్లికేషన్లో ఏమైనా తప్పులు కనుక చేసినట్లయితే మనం ఎడిట్ లేదా కరెక్షన్ చేసుకోవడానికి మనకి August 6th నుంచి August 8th వరకు అయితే మనకి కరెక్షన్ విండో అయితే అవైలబుల్లో ఉంటుందండి. సో దాంట్లో మీరు ఏమైనా తప్పులు చేసినట్లయితే దాంట్లో మీరు కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ విషయానికి వచ్చేసరికి 18 to 40 years అండి. మినిమం ఏజ్ వచ్చేసి 18 years ప్లస్ అప్పర్ ఏజ్ వచ్చేసి 40 years అండి. దీనికి ఎట్లాగో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉండబోతుంది. ఇంకా క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకి దీనిలో 10th పాస్ అయి ఉంటే చాలండి. ఇంకా దీనికైతే ఎగ్జామ్ అయితే లేదు. ఎగ్జామ్ లేకుండా జాబ్ ఇది. సో మరి ఎలా తీస్తారు అంటే బేస్డ్ అపాన్ ద 10th మార్క్స్ అండి. 10th మార్క్స్ని బేస్ చేసుకుని అయితే దీనికి జాబ్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేసి 1355 పోస్టులు ఉన్నట్లయితే మరి ఇంకా తెలంగాణ విషయానికి వచ్చేసి 981 పోస్టులు అయితే ఉన్నాయండి. సో ఫ్రెండ్స్, ఇది ఇండియన్ పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన రిక్రూట్మెంట్ సంబంధించిన వీడియో ఇది. అయితే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, మళ్ళీ కూడా చెప్తున్నాను, మీరు దయచేసి ఏదైనా సరే పోస్ట్ని మీరు అప్లై చేసేటప్పుడు ఫోన్లో మాత్రం అప్లై చేయొద్దండి. మీ దగ్గరలో ఉన్న మీ సేవ కానివ్వండి, ఆన్లైన్ సెంటర్స్ కానివ్వండి, లేదనుకుంటే మీ పర్సనల్ ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్లో మాత్రమే చేయండి. ఫోన్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. నేను అన్ని వీడియోలో చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నానండి, ఎట్టి పరిస్థితుల్లో ఫోన్లో మాత్రమైతే అప్లై అయితే చేయొద్దు. మీరు అప్లై చేసుకోగలిగినట్లయితే ఓకే, లేదు మేము అప్లై చేసుకోలేము అనుకుంటే మీ డీటెయిల్స్ నాకు షేర్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్, నా ఈమెయిల్ అయితే మీకు అవైలబుల్లో ఉంటుందండి. నేనైతే మీకైతే అప్లై అయితే చేసి పెట్టగలను. సో ఫ్రెండ్స్, ఇది ఇండియన్ పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన నోటిఫికేషన్. అది దీనిపై మీ అభిప్రాయాలని మరియు మీ డౌట్లని ఏమైనా ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. నేను కంపల్సరీ నేను రెస్పాండ్ అయితే అవుతాను. సో ఫ్రెండ్స్, వీలైనంత త్వరగా అప్లై చేసుకోండి. ఎగ్జామ్ లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.